ఈ వైజయంతి అయితే జగద్ధాత్రి కేదార్‌ని విడగొట్టాలని చూస్తూ ఉందనమాట. కర్మ ఎవరిని వదిలిపెట్టదన్నట్టు. అంతే స్పీడ్‌తో మాధురి వచ్చైతే ఇంట్లో పడద్దనమాట. మాధురి అత్తింటి వాళ్ళు ఈ కేస్ వాపస్ తీసుకున్నాకే నువ్వైతే ఇక్కడ అడుగుపెట్టని చెప్పి మాధురిని అయితే తరిమేస్తారనమాట ఇంకా. ఇంకా పాపం జగద్ధాత్రి అయితే 25 ఏళ్ల నుంచి వాళ్ళ అమ్మకి న్యాయం చేయాలని ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు న్యాయం చేసే దశకొస్తదనమాట. ఇంకా వస్తే ఆఖరికి ఇలా అవుతూ ఉంటది. అందరూ కేసు వాపస్ తీసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటే, ఇక జగద్ధాత్రి అయితే మీరందరికీ నేను చేసేది తప్పనిపియచ్చు. కానీ ఒక కూతురిగా నేను కరెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఈ కేసు వాపస్ తీసుకోనని ఏడ్చుకుంటూ పైకెళ్ళిపోద్దనమాట. ఇంకేముంది ఇంక ఈ వైజయంతి కేదార్‌ని పట్టుకుంటదనమాట. కేదార్ అసలు ఈ పిల్ల నిన్ను అన్నా, అన్నా అని పిలిచింది. అలా అన్నా, అన్నా అన్నందుకన్నా ఈ పిల్లకి న్యాయం చెయ్యి నువ్వు. కేసు వాపస్ తీసుకోమని నువ్వైనా జగద్ధాత్రికి చెప్పు అనైతే కేదార్‌ని పంపిస్తారు ధాత్రి దగ్గరికి. ఇంకా ధాత్రి అయితే నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చావా కేదార్ అని అయితే అంటూ ఉంటుంది. కేదార్ అయితే ధాత్రి వైపే నిలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ధాత్రి అయితే ఎలా వాళ్ళ అమ్మకి న్యాయం చేస్తదో, మాధురికి కూడా ఎలా న్యాయం చేస్తదో చూడాలన్నమాట.